దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి, వారి కుటుంబానికి, చేరి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ కూడా తెరవండి, అందరూ కూడా చదువుతారు. యెషయా 43:7. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు. నేనే వారిని కలుగచేసి తిని, వారిని పుట్టించిన వాడనో నేనే. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయాన్ని కోరదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదైన దేవా, మీకు స్తోత్రములు. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ 3 దినాల ఈ సభలలో, ఉపవాస పండుగలలో 2వ రాత్రి ప్రభువా, మీ స్వరాన్ని వినుటకై ఆశతో మీ సన్నిధిలో ఉన్నాం. మాతో మాట్లాడండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. నీ దాసునైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి, నా నోట మీ మాటలు ఉంచి మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. ముందున్న సమయం అంతయు మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను ప్రేమించి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ 3 దినాల చక్కని సహవాసాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల, ఆయన సన్నిధి పట్ల మీకున్న ఆశను బట్టి, ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం విషయంలో మనం ఎన్నడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. పరిశుద్ధత విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లే. ఎందుకన్నా అనంటే వాక్యము దేవుడు గనుక. అలాగే పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పరలోకం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లే. కాబట్టి వాక్యం విషయంలో ఎన్నడూ కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకుండా చెప్పే ప్రతి మాట శ్రద్ధగా మీరు వినాలని మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మరొక మారు చదువుతూ ఉన్నాను. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు. నేనే వారిని కలుగచేసి తిని, వారిని పుట్టించిన వాడనో నేనే. ఈ ఒక్క వచనంలో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట, దేవుడే మనలను సృజించెను అని. రెండవ మాట, దేవుడే మనలను కలుగచేసెను అని. మూడవ మాట, దేవుడే మనలను పుట్టించెను అని. 3 చక్కని మాటలు మనం చదివిన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. దేవుడే మనల్ని సృజించాడు, దేవుడే మనల్ని కలుగచేశాడు, దేవుడే మనల్ని పుట్టించాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే మనంతటికి మనం కలగలేదు.
మనకి మనంగా పుట్టలేదు, మనకి మనంగా సృజించబడలేదు. మనల్ని సృజించిన వాడు, మనల్ని కలుగ చేసిన వాడు, మనలను పుట్టించిన వాడు ఎవరు అనంటే దేవుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడే మనల్ని సృజించాడు. దేవుడే మనల్ని ఇంత చక్కగా ఈ రూపాన్ని ఇచ్చి కలుగ చేశాడు. తల్లి గర్భంలో మనల్ని పెట్టి ఆయన ఈ భూమి మీద ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి ఈ 3 మాటలు కూడా 7వ వచనంలో ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేశాడు? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అనంటే ప్రధానమైన కారణం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది, నా మహిమ నిమిత్తం అని. కనుక దేవుడు మనల్ని పుట్టించడానికి కారణం, దేవుడు మనల్ని కలుగ చేయడానికి కారణం, దేవుడు మనల్ని సృజించడానికి కారణం, మనందరం కూడా మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం మహిమపరచాలి. అది ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో మనుషులు అసలు ఎవరు మనల్ని సృష్టించారు, ఈ ముక్కు మనకి ఎవరు కలుగ చేశారు, ఈ చెవులు మనకు ఎవరు కలుగ చేశారు, ఈ రూపం మనకు ఎవరు కలుగ చేశారు అని మనల్ని సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఆయనకు మహిమను తీసుకొచ్చేది కూడా లేదు. కాబట్టి దేవుడు లేకుండా మనం లేము. దేవుడు వలననే మనం ఈ భూమి మీద ఉన్నాం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అయితే దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు అనంటే ఆయన మహిమ నిమిత్తం. నా జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. సరే, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ ఆయన చేత కలుగ చేయబడిన మనుషులు దేవునికి మహిమ తేవకపోతే ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అనంటే 2 పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. ముందు ప్రమాదాలు చెప్తాను. దేవుని చేత సృష్టించబడిన మనుషుల ద్వారా దేవునికి మహిమ రాకపోతే దేవుడు 2 ప్రమాదాల్లోనికి మనుషులను నెట్టేస్తాడు. 2 ప్రమాదాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రమాదాలు అనంటే చూడండి, ముందు ఆ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 21వ వచనం అలాగే 24వ వచనం చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. అంటే దేవుణ్ణి తెలిసి కూడా ఆయన్ని మహిమపరచలేదు. మరి మహిమపరచకపోతే ప్రమాదం ఏంటి? చూడండి 24వ వచనం. 24లో రోమా పత్రిక 1వ అధ్యాయం 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. కనుక దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరి ద్వారానైతే దేవునికి మహిమ రాదో దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. ఇది మొదటి ప్రమాదం. దేవుడు వదిలేస్తాడు. అది మొదటి ప్రమాదం. 2వ ప్రమాదం చెబుతాను రండి. ఈ 2వ ప్రమాదం చదవడానికే నాకు భయం వేస్తుంది. చూడండి ఆ మాట. 2వ ప్రమాదం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. అంటే 2వ ప్రమాదం దేవుడు మొత్తుతాడు. మొదటి ప్రమాదం
దేవుడు వదిలేస్తాడు. రెండవ ప్రమాదం దేవుడు మొత్తుతాడు. ఎందుకనంటే ఎవరైనా ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, ఉద్యోగం పొందిన వాడు చక్కగా ఉద్యోగం చేయకపోతే ఏం చేస్తారు? ఉద్యోగాన్ని తీసి పడేస్తారు. అలాగే ఆయన మహిమ నిమిత్తం ఆయన కలుగ చేసిన మనుషులు ఆయనకు మహిమను తీసుకొని రాకపోతే ఆయన కూడా చూసి 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 ఒక రోజున వారిని విడిచిపెట్టేస్తాడు, అపవిత్రతకు అప్పగిస్తాడు. రెండో ప్రమాదం ఏంటనంటే మొత్తుతాడు. కాబట్టి ప్రమాదాలు మనకెందుకు? ఆ మహిమపరచడం ఏదో తెలుసుకొని అది చేస్తే సరిపోద్ది కదా, మరి ఆయన్ని మహిమపరచడం ఎలా అని మీలో ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఆయనను మహిమపరచుట ఎట్లో ఈ రాత్రి నేను మీకు ఓ 7 సంగతులు తెలియచేసి నేను ముగిస్తాను. కాబట్టి ఈ రాత్రి నా సందేశం ఏంటనంటే దేవునిని మహిమపరచుట ఎట్లు, అది ఈ రాత్రి సందేశం. అసలు దేవుడు మనల్ని సృజించిందే ఆయన్ని మహిమపరచడానికి. దేవుడు నిన్ను ఇంకా బ్రతికించి ఉంచిందే ఆయన్ని మహిమపరచడానికి. కరోనా కాలంలో ఎంతో మంది వెళ్ళిపోయారు, కోటీశ్వరులు వెళ్ళిపోయారు, వైద్యం చేసిన వైద్యులు వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా ఆయన ప్రేమించి ఈ భూమి మీద ఇంకా సజీవుల లెక్కలో ఎందుకు ఉంచాడు అనంటే ఆయనను మహిమపరచు నిమిత్తం. ఆయన్ని మహిమపరచడానికే దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. సరే, ఆయన్ని మహిమపరచుట ఎలా? దానికి నేను కొన్ని విషయాలు చెప్తాను. రండి, మొదటి మాట, దేవుణ్ణి ఎలా, ఏం చేస్తే ఆయనకి మహిమ వస్తుంది, ఇది మొదటి విషయం. మొదటి మాట చెప్తున్నాను, చూడండి. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం, ఇక్కడ నుంచి వాక్యాలు గమనించండి. 7 వాక్యాలు ఈ రాత్రి నేను మీకు చూపిస్తాను. దేవునిని మహిమపరచుట ఎలా, ఏం చేస్తే ఆయనకి మహిమ వస్తుంది. రండి, మొదటి మాట ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అని ఉంది. అంటే దీన్ని బట్టి మరి దేవునికి మహిమ ఎలా వస్తుంది అనంటే మారు మనసు పొందుట ద్వారా దేవునికి మహిమ, అది మొదటి విషయం. ఎవరైతే మారు మనసు పొందుతారో వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మారు మనసు పొందకపోతే దేవునికి మహిమ రాదు. మారు మనసు పొందాలి. చూడండి 11వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు అని ఉంది. మారు మనసు పొందట్లేదు. కనుక దేవునికి మహిమ ఎలా వస్తుంది అనంటే మారు మనసు పొందుట ద్వారా దేవునికి మహిమ, ఇది మొదటి విషయం. మారు మనసు పొందాలి. సరే, మరి ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? ఎవరైతే మారు మనసు పొందుతారో వారి ద్వారానే దేవునికి మహిమ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న మీరందరూ మారు మనసు పొందారా అంటే మారు మనసు పొందితేనే దేవునికి మహిమ. సరే, మరి మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే మళ్ళీ అందులో 7 విషయాలు వస్తాయి. ఆ 7 కూడా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి మాట, మారు మనసు అంటే అందులో 7 ఉన్నాయి. మొదటిది ఏంటనంటే మారు మనసులో మొదటి విషయం దేవుణ్ణి ఎరుగుట. దేవుడెవరో అర్థం కావాలి. ఈ రోజున మన చుట్టూ ఎంతో మంది నేనే దేవుణ్ణి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక అసలు నిజమైన దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. మారు మనసులో మొదటి మాట దేవుడెవరో తెలియాలి.
మరి దేవుడెవరు? చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు కదా. మరి దేవుడెవరు అని అంటే, దేవుడు అని ఒక ఆయన అనాలంటే మళ్ళీ ఆయనకు 6 లక్షణాలు ఉండాలి. దేవుడని ఒక ఆయన అనాలంటే ఆయనకు 6 లక్షణాలు ఉండాలి. 6 ఏంటో చెప్తాను. మారు మనసులో మొదటిది దేవుడిని ఎరగాలి. దేవుడెవరు? మరి దేవుడు అంటే ఆయనకు 6 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనే దేవుడిని అన్నాను అనుకో, నేను దేవుడిని అయిపోతానా? మీరే దేవుడు అన్నారనుకో, మీరు దేవుళ్ళు అయిపోతారా? ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయనకు 6 లక్షణాలు ఉండాలి. 6 ఏంటో చెప్తాను. మొదటిది, ఎవరినైనా మనం దేవుడు అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఇది మొదటి విషయం. సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్త అంటే ఏంటి? పైన ఆకాశం, కింద భూమి, పీల్చుకునే గాలి, త్రాగే నీరు, వంటకు ఉపయోగించే అగ్ని, ఈ 5 కలిపి పంచభూతాలు అని అంటారు. భూతాలంటే దెయ్యాలు కాదు. పంచభూతాలంటే 5: ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలను సృష్టించిన వాడు దేవుడు. అంటే ఆకాశాన్ని కలుగ చేసిన వాడు దేవుడు, భూమిని కలుగ చేసిన వాడు దేవుడు, పీల్చుకునే గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కలుగ చేసిన వాడు దేవుడు. మరి ఇవన్నీ ఎవరు కలుగ చేశారు? మనం ఏమన్నా కలుగ చేశామా అని అంటే, నేనైతే కలుగ చేయలేదు కాబట్టి నేను దేవుణ్ణి కాదు. మరి ఎవరైతే కలుగ చేశారో ఆయన దేవుడు. కనుక నిన్ను నన్ను కలుగ చేసింది ఆయనే, నిన్ను నన్ను పుట్టించింది ఆయనే, నీకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే. కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవ మాట చెప్తాను. రెండవది ఏంటనంటే, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే రెండవ లక్షణం, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. అంటే పాపము లేనివాడై ఉండాలి. పరిశుద్ధుడు, పాపము లేనివాడై ఉండాలి. ఆయనకి జన్మ పాపం ఉండకూడదు. రెండవది కర్మ పాపం ఉండకూడదు. జన్మ పాపం అనంటే మనల్ని కన్నవాళ్ళేదో తప్పు చేశారని కాదు. జన్మ పాపం అనంటే పురుషుని ప్రమేయం లేకుండా రావడం. మరి ఈ భూమి మీద మనుషులు ఎవరైనా, అందరం కూడా స్త్రీ పురుషుల కలయిక వల్లనే మనం వచ్చాం. కానీ అది జన్మ. కానీ అది మన మీద ఉండకూడదు. దేవుడికి అది ఉండకూడదు. అందుకని ఆయన కన్య గర్భాన్ని వచ్చాడు. మనందరమేమో పురుషుల ద్వారా వచ్చాం, కానీ యేసు ప్రభు ఒక్కడే స్త్రీ గర్భము ద్వారా వచ్చాడు. అంటే ఆయనకి జన్మ పాపం లేదు. రెండవది కర్మ పాపం, కర్మ కూడా లేదు. కర్మ అంటే అర్థం ఏంటనంటే మనంతటికి మనం చేసుకున్నది కర్మ. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు. ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి మన చుట్టూ. ఏ స్కూల్లోనైనా అబద్ధాలు నేర్పించబడునో అన్న స్కూల్ ఎక్కడైనా చూసారా? నిడదోల్లో కానీ, రాజమండ్రిలో కానీ, విజయవాడలో కానీ ఎక్కడైనా అబద్ధాలు నేర్పించబడునో అన్న స్కూళ్ళు ఉన్నాయా అంటే లేవు. మరి అబద్ధాలు ఆడినోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే మనం లేవు. నేర్పించే స్కూల్ లేవు, తర్వాత అబద్ధం ఆడిన మనుషులు లేవు. మరి అబద్ధాలన్నీ నీకెలా వచ్చినాయి అని అంటే అదే మన కర్మ. దీన్ని కర్మ పాపం అని అంట. మనకి ఎవరు చెప్పకపోయినా మనంతటికి మనం నేర్చుకున్నామే, దాన్ని కర్మ అని అంటారు. కనుక మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. జన్మ కర్మ పాపం లేనివాడే దేవుడు. కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఇది రెండవ విషయం. దేవుడు అంటే మొదటిది సృష్టికర్త, రెండవది పరిశుద్ధుడు. మూడవ మాట ఏంటనంటే, ఒక ఆయన్ని దేవుడు అనాలంటే మనుషులందరం పాపులమే. పాపం లేని మనుషులు భూమి మీద ఎవరు లేరు. జన్మతః కర్మతః మనం పాపులం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడనే ఆయన పాపము నుంచి విడిపించేవాడై ఉండాలి. పాపము నుంచి విడిపించేవాడే దేవుడు. ఇది మూడోది. పాపాల నుంచి విడిపించేవాడు దేవుడై ఉండాలి.
ఆయనలో కూడా పాపం ఉందనుకోండి, ఆయన దేవుడు కాడు. పాపము లేనివాడు, పాపం నుంచి విడిపించేవాడు దేవుడు. ఇది మూడవ మాట. నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నాలుగవదిగా, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అనాలంటే నాలుగవ లక్షణం, మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడే దేవుడు. ఇది నాలుగో విషయం. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒక కులం వాళ్ళని ఒకలాగా, ధనవంతుడిని ఒకలాగా, పేదవాడిని ఒకలాగా. ఆయన ప్రేమలో కూడా మార్పులు ఉన్నాయనుకోండి, ఆయన దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి అందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి. ఇది నాలుగో విషయం. ఐదవది ఏంటనంటే, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అని అనాలంటే ఆయన పాపముల నుంచి రక్షించే రక్షకుడై ఉండాలి. రక్షకుడై ఉండాలి. పాపుల రక్షకుడై ఉండాలి. నరకం నుంచి తప్పించే రక్షకుడై ఉండాలి. ఇది ఐదో మాట. ఆరో విషయం చెప్తాను. ఆరవది ఏంటనంటే, ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన అబద్ధాలు ఆడినోడై ఉంటాడు. దేవుడు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, ఆయన ఎలా దేవుడు అవుతాడు? అంటే ఆరవది, ఆయన సత్యవంతుడై ఉండాలి. సత్యవంతుడు అయి ఉండాలి. 6 విషయాలు చెప్పాను. మొదటి మాట సృష్టికర్త, రెండవ మాట పరిశుద్ధుడు, మూడవ మాట విడిపించేవాడు, నాలుగవ మాట అందరినీ సమానంగా ప్రేమించేవాడు, ఐదవదిగా రక్షించే రక్షకుడు, ఆరవదిగా సత్యవంతుడు. ఇంగ్లీష్లో చెప్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్లో మొదటిది ఏంటంటే క్రియేటర్, రెండవ మాట ఏంటనంటే హోలీ, మూడవ మాట ఏంటనంటే రిడీమర్, నాలుగో మాట ఏంటనంటే ఇమ్యూటబుల్, ఐదో మాట ఏంటనంటే సేవియర్, ఆరో మాట ఏంటనంటే ట్రూత్ఫుల్, సత్యవంతుడు. మొదటిదేమో క్రియేటర్ సి, రెండవదేమో హోలీ హెచ్, మూడవదేమో రిడీమర్ ఆర్, నాలుగవదేమో ఇమ్యూటబుల్ ఐ, ఐదవదేమో సేవియర్ ఎస్, ఆరోదేమో సత్యవంతుడు టి. మొదటిది సి, రెండవది హెచ్, మూడవది ఆర్, నాలుగవది ఐ, ఐదవది ఎస్, ఆరవది టి. CHRIST క్రైస్ట్. CHRIST క్రైస్ట్. క్రైస్ట్ అంటే దేవుడు, జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే మనిషి, క్రైస్ట్ అంటే దేవుడు. దేవుడు మనిషి అయ్యాడు. అదే నేను చెప్పింది. అర్థమైందా? క్రైస్ట్ అంటే దేవుడు. మనం ఎక్కడైనా చదివినప్పుడు బైబిల్లో పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. మనమేమో యేసుక్రీస్తు అంటాం, కానీ పౌలు గారు అలా అనలేదు. ఆయన క్రీస్తు యేసు అని అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అని అన్నాడు. పాపుల్ని రక్షించడానికి క్రీస్తు అంటే దేవుడు మనిషిగా యేసుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే శరీరంతో వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి యేసు అన్న. అంటే శరీరధారిగా ఉన్న ఆయన పేరు యేసు, కానీ ఆయన ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనే మాటలో 6 అక్షరాలు ఉంటాయి. CHRIST. సి అంటే క్రియేటర్, హెచ్ అంటే హోలీ, ఆర్ అంటే రిడీమర్, ఐ అంటే ఇమ్యూటబుల్, ఎస్ అంటే సేవియర్, టి అంటే ట్రూత్. ఈ 5 లక్షణాలు. ఆ దేవుడు. దేవుడు మనిషి అయ్యాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరో నీకు తెలవాలి. ఇది మారు మనసులో మొదటి విషయం. వాళ్ళ సృష్టికర్త నీకు తెలిసాడా? పరిశుద్ధుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలిసాడా? పాపాల నుంచి విమోచించే విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలిసాడా? అందరినీ సమానంగా లోకాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపుడైన దేవుడు ఆయన తెలిసాడా? తర్వాత ఆయనే రక్షకుడుగా వచ్చాడు, తెలిసాడా? నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు, అది తెలిసాడా? కనుక మారు మనసులో మొదటి మాట సృష్టికర్త దేవుడు ఎవరో ఎరగాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చెప్తాను. మారు మనసులో రెండవది ఏంటనంటే ఈ దేవుడు మనలను సృష్టించాడు అని నువ్వు ఎరగాలి. మనుషులందరినీ సృష్టించింది ఎవరు? దేవుడే.
కనుక ఆయన ఎవరో ఎరగాలి, రెండవదిగా ఆ దేవుడే నన్ను సృష్టించాడు అని మనకు అర్థం కావాలి. ఇది మారు మనసులో రెండవది. మూడవ మాట చెప్తాను. మూడవది ఏంటనంటే దేవుడు ఎవరో తెలిసి ఆయనే నన్ను సృష్టించాడు అని నీకు అర్థమయ్యి, మూడవదిగా మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మనుషుల్ని చేసినప్పుడు ఆయన ప్రసంగి 7:29 ప్రకారం మనుషులందరినీ ఆయన పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు, పాపం లేని వాళ్ళుగానే పుట్టించాడు. కానీ ఆ తర్వాత మనిషి పాపం చేసి పాపం వల్ల ఏం తెచ్చుకున్నాడు అని అంటే మరణాన్ని తెచ్చుకున్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. కనుక మనుషులందరూ పాపులే, మనుషులందరికీ మరణం ఉంది. మరణించిన తర్వాత మనం నరకానికి వెళతాం, నరకానికి పాత్రులం. మారు మనసులో మూడోది ఏంటనంటే నేను పాపిని, నా పాపం వల్ల నేను చనిపోతే నేను మరణిస్తాను, మరణించి నేను నరకానికి వెళ్తాను, నేను నరకానికి పాత్రుణ్ణి అని గుర్తించాను. ఇది మారు మనసులో మూడోది. నాలుగో విషయం చెప్తాను. మారు మనసులో నాలుగోది ఏంటనంటే ఇప్పుడు దేవుడు మనల్ని చేస్తే మనమేమో పాపం చేసి మరణించి నరకానికి పాత్రులమయ్యాం. అప్పుడు దేవుడు నాలుగోది ఏం చేశాడంటే మనుషులు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఇది మారు మనసులో నాలుగోది. కొంతమంది రేపు బాప్తిసం తీసుకుంటున్నారని కూడా నేను తెలుసుకున్నాను, అందుకే జాగ్రత్త వినండి. మారు మనసు అంటే ఏంటో తెలవకుండా మనం బాప్తిసం తీసేసుకుంటున్నారు. మారు మనసు అంటే మొదటిది దేవుడు ఎవరో తెలియాలి, రెండవది ఆయనే మనల్ని పుట్టించాడని తెలియాలి, మూడవదిగా నేను మరణానికి పాత్రుణ్ణి, నరకానికి పాత్రుణ్ణి అని తెలవాలి, నాలుగవదిగా దేవుడు నన్ను ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు అని తెలవాలి. ఇది నాలుగవది. ఐదో మాట చెప్తాను. ఐదవది ఏంటనంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మన శిక్ష తన మీద వేసుకొని కలువరి శిలువలో మరణించి మన కోసం ఆయన శిలువ మీద పడరాని పాట్లు పడి మన కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి మార్గం సిద్ధం చేశాడు. ఇది మారు మనసులో ఐదోది. యేసు ప్రభు ఎవరో ఎరగాలి, ఆయన ఎందుకు వచ్చాడో ఎరగాలి, ఆయన శిలువ మీద ఏం చేశాడో మనకు తెలవాలి. ఇది మారు మనసులో ఐదోది. ఇప్పుడు ఆరోది ఏంటనంటే మారు మనసులో ఆరో మాట యేసు ప్రభు చనిపోయింది దేనికోసం? మన పాపాల నిమిత్తం. అంటే నా పాపం నిమిత్తం నాకు రావలసిన శిక్ష ఆయన మీదకి వెళ్ళింది అని మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని మన పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడి వాటిని పూర్తిగా విడిచిపెట్టి మనం ప్రభు తట్టు తిరగాలి. ఇది ఆరవది. ఏడవది ఏంటనంటే మారు మనసులో ఏడవది బాప్తిసం తీసుకోవాలి. ఈ 7 చేస్తే నువ్వు మారు మనసు పొందినట్టు లెక్క. ఈ 7 చేసిన వ్యక్తి ద్వారా దేవునికి ఏమొస్తుందంటే మహిమ. ఇది మొదటి విషయం. మారు మనసు ద్వారా దేవునికి మహిమ. సరే, ఇప్పుడు చెప్పండి మీరు, మారు మనసు అంటే ఏంటి? అందులో ఎన్ని విషయాలు వస్తాయి? 7 విషయాలు వస్తాయి. 7 ఏంటి చెప్పండి? ఒకటి దేవుడు ఎవరో తెలియాలి. రెండవది మనం ఎవరో తెలియాలి, మనల్ని ఆయనే పుట్టించాడని తెలవాలి. దేవుడు ఎవరో తెలవాలి, ఆయనే మనల్ని పుట్టించాడని తెలవాలి. మూడవది ఏంటి చెప్పండి? మనం ఎవరో తెలిస్తే, నువ్వు పాపివని తెలిస్తే, నీ పాపాన్ని బట్టి మరణం నరకం అని తెలిస్తే, అప్పుడు మూడవదిగా దేవుడు నన్ను ప్రేమించి నేను నరకానికి వెళ్ళకూడదని ఆయన తన కుమారుడైన యేసు ప్రభు నా కోసం పంపించాడు. అది మూడవది. నాలుగవది ఏంటనంటే మరి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆయన నా కోసం సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నా కోసం చనిపోయాడని నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం పూర్తిగా ఆయన తట్టు తిరగాలి. తర్వాత చివరిలో ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ 7 జరగకుండా కొంతమంది పెళ్లికి బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు.
అవన్నీ చెల్లవు. పెళ్ళిళ్ళు బాప్తిస్తాలు చెల్లవు. అంటే వాళ్ళు మారు మనసు ఉండదు. దేవుడెవరో తెలియదు, దేవుడు ఏం చేశాడో తెలియదు, నువ్వెవరో తెలియదు, ఆయనే నిన్ను పుట్టించాడని, నీవు పాపివని, నీ పాపాల నిమిత్తం దేవుడు తన కుమారుడిని పంపగా కుమారుడు యేసుక్రీస్తు శిలువ మీద నీ కోసం శిలువలో మరణించాడని ఇవేమీ తెలవక, నీ పాపాలన్నీ విడిచిపెట్టక, నువ్వు పూర్తిగా ప్రభు తట్టు తిరక్క, మారు మనసు ఆయన తట్టు తిరిగిన అనుభవం లేకుండా కేవలం నీళ్ళల్లో మునిగి లేచావనుకో, ఎలాంటిదో తెలుసా? పైన 6 జరగకుండా 7వ ఒక్కటే నీళ్ళల్లో మునిగి తిరిగి లేస్తే, నీళ్ళల్లో ఉన్నప్పుడేమో తడిపాపి, బయటకు వచ్చాకేమో పొడిపాపి. అంతే. తడిపాపి, పొడిపాపి, పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు రాయిని నీళ్ళల్లో వేసామనుకో, పైనే తడిసిద్ది, లోపల తడిసిద్దా? రాయిని పగలగొడితే లోపల తడవదు. నీ లోపల మార్పు లేకుండా ఆయనెవరో, నువ్వెవరో, ఆయన ఏం చేశాడో, యేసుక్రీస్తు ఏం చేశాడో, తర్వాత నీ పాపానంతా ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన తట్టు తిరగకుండా కేవలం నీళ్ళల్లో మునిగి లేస్తే అయిపోయిందా అని అంటే అవ్వదు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే, ఉదాహరణకి శిలువ మీద దొంగ మారు మనసు పొందాడు. శిలువ మీద దొంగ మారు మనసు పొందాడు. ఆయన ఎవరో అర్థమైంది శిలువ మీద దొంగకి. ఏమన్నాడు? యేసు అన్నాడు. అంటే రక్షకుడా, ఆయన ప్రేమించేవాడు. మొదటి మాట క్షమించండి అన్నాడు. క్షమించేవాడు ఆయన ఎవరో అర్థమైంది. ఆయన ఎవరో అర్థమైంది. నేను పాపిని, నేను నరకానికి వెళ్ళిపోతాను, కాబట్టి నన్ను రక్షించయ్యా అని తన ప్రభు తట్టు తిరిగి తన స్థితినంతా ఒప్పుకున్నాడు. అవకాశం లేదు కాబట్టి నీళ్ళలో మునగలేదు, కానీ పైన 6 జరిగినాయి ఆయన. అందుకే నేను నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు అని అన్నాడు. కాబట్టి మొదటిది, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అనంటే ఆయన మహిమపరుస్తాడు. మరి ఎలా మహిమ వస్తుంది అనంటే మారు మనసు ద్వారా మహిమ. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నిజమైన దేవుడు ఎవరో ఎరగండి, మీరెవరో మీరు ఎరగండి, ఆయన తట్టు తిరగండి. ఈ మీటింగుల ఉద్దేశమే అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. ఎవరు కూడా విడవబడకూడదు. ఒకళ్ళు మారు మనసు పొందలేదనుకోండి, ప్రమాదాలు చెప్పాను కదా, దేవుడు వదిలేస్తాడు, ఒక రోజున మొత్తుతాడు. మారు మనసు లేకపోతే నరకంలో మొత్తపడతాం మనం. ఎంత పెద్ద ప్రమాదం. నువ్వు మారు మనసు పొందితే నీ పేరు ఎక్కడుంటుందో తెలుసా? జీవ గ్రంథంలో రాస్తాడు. హల్లెలూయా. మారు మనసు పొందిన వారి పేరులు అంటే ఈ 7 జరిగిన వారి పేర్లు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఎవరో ఎరిగి తర్వాత చివరికి 7వది బాప్తిసం తీసుకుంటావో, అలా తీసుకున్న రోజున నీ పేరును దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. ఎవని పేరు జీవ గ్రంథంలో ఉంటుందో వారు పరలోకంలో యుగాయుగాలు ప్రభుతో ఉంటారు. ఎవని పేరు జీవ గ్రంథంలో కనబడదో వాడు అగ్నిగుండములో పడవేయబడును అని వాక్యం చెప్తారు. కాబట్టి మారు మనసు పొందుట ద్వారా దేవునికి మహిమ. ఇది మొదటి విషయం. 7 చెప్తానన్నాను, ఇప్పటికి 1 చెప్పాను. ఇప్పుడు రెండో విషయానికి వస్తాను. రైట్. రెండవది ఏంటనంటే, మనం ఏం చేస్తే దేవునికి మహిమ? ఒకటి మారు మనసు ద్వారా దేవునికి మహిమ. రెండవది చూడండి, రెండవ మాట, మనం ఇంకా ఏం చేస్తే దేవునికి మహిమ? చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం. అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 చదవండి ఎవరైనా. జారత్వమునకు దూరంగా పారిపోండి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరు కదా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇది రెండవ విషయం. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఒకటేమో మారు మనసు ద్వారా దేవునికి మహిమ. రెండోది మారు మనసు పొందిన తర్వాత
మనం ఎలా బ్రతకాలంటే ఈ దేహముతో ఉన్నంత కాలం పరిశుద్ధంగా బ్రతకాలి. అంటే రెండవది పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. కళ్ళున్నాయి, ఏవి పడతాయి చూడకూడదు. చెవులు ఉన్నాయి, ఏవో ఈ రోజుల్లో అందరూ చెవుల్లో పెట్టేసుకొని వింటున్నారు. అందరికి వినపడకుండా చెవుల్లో పెట్టుకొని ఈ చెవిలో ఒకటి ఈ చెవిలో ఒకటి పెట్టుకొని 24 గంటలు వింటున్నారు. వినండి వినండి, ఒక రోజు నువ్వేం విన్నావో రికార్డింగ్ అయ్యి అందరికి వినిపిస్తాడు దేవుడు. నువ్వేం మాట్లాడావో అవన్నీ అందరికీ వినిపిస్తాడు ఆయన. నువ్వేం చూసావో, ఏం విన్నావో, ఏం చేశావో నీ గుట్టు ఒక రోజున రట్టు అయ్యే ఒక దినం ఉంది. కాబట్టి మారు మనసు పొందుట ద్వారా దేవునికి మహిమ. రెండవది మీ దేహం దేవుని ఆలయం కాబట్టి దేహంతో మహిమపరచాలి. అంటే దేహంతో మహిమపరచడం అంటే ఈ దేహంలో కళ్ళున్నాయి, నోరుంది, చెవులున్నాయి, శరీరం ఉంది. కాబట్టి చెడ్డ పనులు చేయకుండా ఈ దేహంతో ఉన్నంత కాలం మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే దేవునికి మహిమ. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అంతేగాని దేవుని నమ్ముకొని కూడా నువ్వు చెడ్డ పనులు చేస్తూ ఉంటే, తర్వాత ఉదయం చెప్పినట్లుగా ఏ సినిమాలో సీరియల్లో చూసుకుంటూ నోటితో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం మహిమ వస్తుంది? కాబట్టి రెండవది పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. మన దేవుడు పరిశుద్ధుడు, మనలో పరిశుద్ధత లేకపోతే దేవునికి మహిమ రాదు. అందుకని ఆయన అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయనే ఇలా అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడను కనుక మీరునో పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధంగా బ్రతికితేనే దేవునికి మహిమ. అది రెండవ విషయం. చాలు, ఎందుకంటే ఎక్కువ వివరించను. మూడవ విషయం చెప్తాను రండి. మూడవది ఏంటనంటే చూడండి, లోకాసు వార్త 3వ మాట. లోకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. మూడవది లోకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఇలా ఉంది, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైది కారా? ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా అని అన్నాను. అంటే ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా, మమ్మల్ని బాగు చేయని అడిగారు. సరే మీరు వెళ్ళండి అని అన్నాడు. వెళ్ళండి అని అంటే వాళ్ళు వెళుతూ ఉండగానే 10 మంది శుద్ధులయ్యారు. ఒక్కడే శుద్ధుడయ్యాడా? 10 మంది శుద్ధులయ్యారు. 10 మంది శుద్ధులైతే 90 స్వస్థత పొందాం అని వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్ళకి. కానీ ఒక్కడు తన వైపు చూసుకున్నాడు. కుష్ఠరోగి, సమాజానికి దూరంగా, ఇంటికి దూరంగా చాలా కాలం బాధపడుతూ, వ్యాధితో బాధపడుతూ ఉన్నవాడు ఎప్పుడైతే స్వస్థత పొందాడో, నేను స్వస్థత పొందడానికి కారణం యేసే కదా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతలు చెబుతూ, అయ్యా నేను కుష్ఠరోగిని, నా దగ్గరికి ఎవరు రారు, నన్ను చూస్తేనే పారిపోతారు, అలాంటి నన్ను బాగు చేసావు నాయన, నా బ్రతుకులో మేలు చేసావు ప్రభువా, నీ కృతజ్ఞతలు నాయన అని చెబుతూ ఉంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను మహింపరుస్తున్నావు, కృతజ్ఞత ద్వారా మహింపరుస్తున్నావు, మరి ఆ 90 ఎక్కడానా? ఆ 90 ఎక్కడంటే ఆ 90లో మన అందరం కూడా ఉంటాం. ఎలా అంటే 10 మంది దేవుని చేత మేలు పొందారు. మేలు పొందిన వాడు కృతజ్ఞత కలిగి ఉండకపోతే దేవునికి మహిమ రాదు. కనుక మూడవది ఏంటనంటే కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. ఈ రోజున నీ స్థితికి కారణం ఎవరు? నీకు ఉద్యోగం ఉందనుకో, ఎవరిచ్చారది? నీకు ఇల్లు ఉందనుకో, ఎవరిచ్చారది? నీకు వ్యాపారం ఉందనుకో, ఎవరిచ్చారది? తర్వాత నిన్ను బాగు చేశాడు,
నిన్ను స్వస్థపరిచాడు. నీ అనారోగ్యాల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో దేవుడు నీకు ఎంతో మేలు చేశాడు. మనలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. మూడవది, కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. మనుషులు రెండు రకాలు. మొదటి రకం ఎవరంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు. రెండో రకం ఎవరంటే కృతజ్ఞత కలిగిన వారు. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అనంటే చేసిన దాన్ని మర్చిపోకుండా ఉండటం. కృతజ్ఞత అనంటే చేసిన దాన్ని మర్చిపోవడం. కనుక మనం దేవుడు చేసిన దాన్ని ఎప్పుడు మనం మర్చిపోవాలి. ఈ రోజున మనం ఇలా ఉన్నాం అనంటే ప్రభు కృప. మన పిల్లలు మంచి స్థితిలో ఉన్నారంటే దేవుని కృప. 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే దేవుని కృప. కాబట్టి ఎంత కృతజ్ఞత ఉండాలి. తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు, నీ అవసరాలు, నీ అక్కరలు అన్ని దేవుడు తీరుస్తున్నాడు. ఇప్పుడు గాలి మనం పీల్చుకుంటున్నాం. అదే కరోనా టైంలో సిలిండర్లు కొనుక్కున్నారు. గాలి సిలిండర్, ఆక్సిజన్ కొనుక్కున్నారు కదా. మరి నువ్వు ఎప్పుడైనా ప్రభు ఈ రోజుకి కావలసిన ఆక్సిజన్ నాకు ఇయ్యని ప్రార్థన చేస్తే ఇచ్చాడా? అడగకుండా ఇస్తున్నాడు. దేవుడు మనల్ని అడగకుండానే మన అవసరాల అక్కర్లు తీరుస్తున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం అని బైబిల్ చెబుతుంది. కనుక నాలుగవది, కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం చెప్తాను రండి. నాలుగవది ఏంటనంటే చూడండి, మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది. నాలుగవ మాట యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4లో అక్కడ ఇలా ఉంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంటే నాలుగవది, మనం ఏం చేస్తే దేవునికి మహిమ అనంటే నాలుగవది, దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా. నాలుగవది, నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. భూమి మీద చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచాను అన్నాడు. నీకేం పని ఇచ్చాడు? ఉదాహరణకి పాటలు పాడే పనిచ్చాడు అనుకో, నమ్మకంగా పాడాలి. వాయిద్యాలు వాయించే పనిచ్చాడు అనుకో, నమ్మకంగా చేయాలి. తర్వాత చేపలేసే పనిచ్చాడు అనుకో, నమ్మకంగా చేయాలి. ప్రార్థన చేసే పనిచ్చాడు అనుకో, నమ్మకంగా ప్రార్థన చేయాలి. నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఆయన్ని మహిమపరిచినట్టే. అలాగే నాకు ప్రసంగం చేసే పని ఇచ్చాడు, నేను నమ్మకంగా చేయాలి. నువ్వు వినకపోయినా నేను చెప్పాల్సిందే. నేను నమ్మకంగా చేస్తే నేను ఆయన మహిమపరిచినట్లు. నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేయాలి. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయాలి. ఏ పని దేవుడు మనకిచ్చాడో అందులో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వము ద్వారా దేవునికి మహిమ. ఇది ఎన్నో విషయం? 4. ఇప్పుడు 4 చెప్పాను. మొదటిది మారు మనసు ద్వారా దేవునికి మహిమ. రెండవది పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. మూడవది కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. నాలుగవది నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. 5వ మాట చెప్తాను రండి. 5వది యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు. అంటే 5వది ఏంటనంటే ఫలించుట ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. ఫలించుట ద్వారా దేవునికి మహిమ. మనం ఫలించాలి. ఇటు చూడండి, మనం ఫలించటానికి మనం ఏమైనా చెట్లమా అనంటే మన ఫలాలు ఉన్నాయి కొన్ని. బైబిల్లో మళ్ళీ 7 ఫలాలు ఉన్నాయి. అవన్నీ చెప్పలేను, ఇప్పుడు టైం చాలు. బైబిల్లో 7 రకాల ఫలాలు ఉన్నాయి. మొదటి ఫలం ఆత్మఫలం. ఆత్మఫలం అందులో మరి 9 ఉంటాయి. ఆత్మఫలంలోనే 9 ఉన్నాయి. ఏం చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం,
సాత్వికం, ఆశ నిగ్రహం. ఎన్నైనాయి? 9. 9 కలిపి 9 పండ్లు కాదు, 9 కలిపి ఒక పండు. అక్కడ ఏముంటదంటే ఆత్మ ఫలమేమనగా అని అందులో ఈ 9 ఉంది. అంటే 9 తొనలు అన్నమాట. 9 తొనలు కలిపి ఒక పండు. కనుక మనలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఉంటే ఆత్మఫలం. అది నీలో ఉంటే ఆత్మఫలం ఫలించినట్లు నీ ద్వారా దేవునికి మహిమ. అలా 7 రకాల ఫలాలు ఉన్నాయి. ఆత్మఫలం, జీహ్వా ఫలం, నీతి ఫలం, వెలుగు ఫలం, సువార్త ఫలం, ఇలా 7 రకాల ఫలాలు ఉన్నాయి. అవన్నీ మనం ఫలించాలి. సువార్త ఫలం ఫలించాలి, మనం ఆత్మల ఫలం ఫలించాలి మనం. ఇప్పుడు ఇటు చూడండి ఒక మాట, మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక మాట అడుగుతాను. మీరు దేవుని నమ్ముకొని ఎంతకాలం అవుతుంది అని నేను అడిగితే మీరు అనొచ్చు, అసలు ఆ పాస్టర్ గారు ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి మేము నమ్ముకొని ఇక్కడే ఉన్నాం అనొచ్చు. అయితే నేననే మాట ఏంటనంటే, సరే ఆ పాస్టర్ గారి ద్వారా మీరు వచ్చారు, మరి మీ ద్వారా ఈ మందిరానికి ఒక్కలైనా వచ్చారా? మీ ద్వారా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏది? అలా వచ్చారనుకోండి, ఆత్మల ఫలం మీరు ఫలించినట్లు లెక్క. అప్పుడు మీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కానీ మనమేమో మన ద్వారా ఎవ్వరు రారు, అసలు మనం రావడమే గ్రేటు. కొంతమంది ఆలస్యం వస్తారు, వచ్చి చక్కగా నిద్రపోతారు. ఇక్కడ చాలా మంది నిద్రపోతున్నారు. వాళ్ళని చూసి నా ప్రసంగం ఎప్పుడు ముగించాలనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారు చాలా మంది. కనుక మీరేమో నిద్రా ఫలాలు ఫలిస్తున్నారు, ఆత్మల ఫలాలు లేవు, నిద్ర ఫలాలు మీ. వినండి వినండి, ఆత్మల ఫలం ఉండాలండి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మాట చెప్తారు. మీలో చాలా మందికి హడ్సన్ టైలర్ పేరు విన్నారా? హడ్సన్ టైలర్ అని ఒక గొప్ప దైవ వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం చైనా దేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి సేవ చేశాడు, కొంతమందిని ప్రభులోకి నడిపించారు. ముసలాడు అయిపోయారు. తన దేశం వచ్చాడు, ఇంగ్లాండ్. వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టాడు. ఇలాగే 3 రోజులు పండగలు, మీటింగ్లను, సువార్త పండగలను పెట్టాడు. హడ్సన్ టైలరే మీటింగ్ పెట్టాడు. 3 రోజులు మీటింగ్ పెట్టి ఆయన మొదటి రోజు వాక్యం చెప్పి, చైనా దేశం అదో కమ్యూనిస్ట్ ప్రాంతం, అక్కడ చాలా మంది దేవుణ్ణి తెలుసుకోక నశించిపోతున్నారు. కనుక వచ్చిన వాళ్ళు ఎవరైనా చైనా దేశానికి సువార్త చెప్పడానికి వెళ్తారా అని సువార్త గురించి చెప్పి, చివరిలో చైనా దేశానికి సువార్తకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అని అన్నాడు. అంత ఈజీగా ఎవరు వెళ్తారు? ఎవరు లేవట్లేదు. సరే ఎవరైనా ఉన్నారా అని అడిగాడు, ఎవరు వెళ్ళట్లేదు. లాస్ట్లో ఒక ఆయన లేచాడు, ఒక్క ఆయనే లేచాడు. లేస్తే హడ్సన్ టైలర్ ఆయన చూసి, బాబు నువ్వు చైనా దేశానికి సువార్త పనికిరావు, కూర్చో అన్నాడు. సరే ఆయన కూర్చున్నాడు. 2వ రోజు మీటింగ్ మళ్ళీ అంతా జరిగింది. ఎవరైనా సువార్తకి వెళ్తారని అడిగారు, ఎవరు లేవలేదు. చివరిలో మళ్ళీ ఆయనే లేచాడు, బాబు నిన్నే చెప్పాను కానీ నువ్వు కూర్చో అన్నాడు. 3వ రోజు మీటింగ్ ఏడ్చుకుంటూ చెప్పాడు హడ్సన్ టైలర్, ఎవరైనా చైనా దేశానికి వెళ్తారా అన్నాడు. ఎవరు లేవట్లేదు. మళ్ళీ చివరిలో అతనే నిలబడ్డాడు. నిలబడితే హడ్సన్ టైలర్ మైక్లో అన్నాడు, ఏమంటే, బాబు 3 రోజుల నుంచి నువ్వు లేచి నిలబడుతున్నావు, నేనేమో నిన్ను కూర్చోమంటున్నాను. ఎందుకు కూర్చోమంటున్నానంటే, నీకు 16 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు తీసేశాడు. అంటే నీకు ఒకటే కాలు ఉంది, నువ్వు కుంటికాలు ఓడివి, ఒంటి కాలు వాడివి. కాబట్టి నువ్వు చైనా దేశానికి వెళ్ళి నువ్వు కరపత్రికలు పంచి సువార్త చెప్తుంటే నేనెవరైనా కొట్టడానికి వస్తే నువ్వు పారిపోలేవు. కాబట్టి మొదటి రోజు కూర్చోమన్నా, 2వ రోజు కూర్చోమన్నా, ఇప్పుడు 3వ రోజు కూడా చెప్తున్నా, నువ్వు కూర్చో అని అన్నాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచే అన్నాడు, హడ్సన్ టైలర్ గారు అని అన్నాడు. అంటే ఆయన కూర్చోమన్నానికి ఏంటి అని అంటే, ఆయన అక్కడి నుంచే అన్నాడు, పారిపోవడానికి ఇంగ్లాండ్ నుంచి చైనా దాకా వెళ్ళాలా అయ్యా అని అన్నాడు. హడ్సన్ టైలర్ ఇలాగే చూస్తున్నాడు, పారిపోవడానికి చైనా నుంచి ఇంగ్లాండ్ దాకా వెళ్ళాలా, ఇంగ్లాండ్ నుంచి చైనా వరకు వెళ్ళాలా? నేను నిలబడింది పారిపోవటానికి కాదయ్యా, నా ప్రభువును ప్రకటిస్తూ అవసరమైతే చావడానికి నిలబడుతున్నాను అని అన్నాడు. ఆ మాట విన్నప్పుడు హడ్సన్ టైలర్ భయపడి మైక్లోనే అడిగాడు. ఏమని అడిగాడంటే, మరి ఎవరైనా వెళ్తారా అన్నప్పుడు ఆలస్యంగా ఎందుకు నిలబడుతున్నావు అని అన్నాడు. ఆలస్యంగా నిలబడుతున్నావు కదా, మరి ఎందుకు నిలబడుతున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా మీరే చెప్పారు కదా నాకు 16 ఏట కాలు పోయింది, నాది ఒకటే కాలు అని మీకు తెలుసు కదా, మరి ఇక్కడ 2 కాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, 2 చేతులు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, నాకంటే బాగా చదువుకున్నోళ్ళు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు,
ఎవరైనా వెళతారా సువార్తకని మీరు ఏడుస్తూ చెబుతూ ఉంటే ఒక్కడైనా లేచి నిలబడట్లేదు. కాబట్టి మీరు అడుగుతూ ఉంటే నా కళ్ళు అందరినీ చూస్తున్నాయి, ఎవరూ లేవట్లేదు కాబట్టి ఆలస్యంగా నిలబడ్డానయ్యా అని చెప్పాడు. అప్పుడు ఈయన ఇక్కడి నుంచే మీ పేరేంటి అని అడిగితే ఆయన చెప్పాడు, నా పేరు జార్జ్ స్కాట్ అయ్యా అన్నాడు. ఆయన పేరేంటి? జార్జ్ స్కాట్. అప్పుడు మైక్లోని జార్జ్ స్కాట్ గారు ముందుకు రండి అని అంటే ఆ ఒంటికాలు వాడు కర్ర పట్టుకొని కుంటుకుంటూ ముందుకొచ్చి ప్రార్థన చేసి ఈ ఒంటికాలు జార్జ్ స్కాట్ని ప్రార్థన చేసి చైనా పంపించాడు. చైనా పంపిస్తే చైనా దేశానికి ఇప్పుడు మన దేశంలో ఇది ఒక రాష్ట్రం కదా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, అలాగే చైనాలో కూడా చాలా రాష్ట్రాలు ఉంటాయి దేశంలో. ఈయన ఏ రాష్ట్రానికి వెళ్ళాడంటే వించౌ అనే ఒక రాష్ట్రానికి వెళ్ళాడు. జార్జ్ స్కాట్ గారు వించౌ రాష్ట్రానికి వెళ్ళి ఆయన ఎంతమందిని ప్రభువులోకి నడిపించాడో తెలుసా? 10 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. వంటికాలు జార్జ్ స్కాట్ వించౌ రాష్ట్రానికి చైనాకి వెళ్ళి 10 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. రేపొద్దున ఆయన ద్వారా దేవునికి ఎంత మహిమ! 10 లక్షల మంది వాళ్ళు దేవునిలోకి వచ్చారంటే మరి నిజంగా అది జార్జ్ స్కాట్ ద్వారా. కనుక నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలంటే మీరు బహుగా ఫలించుట వలన, మనం ఫలించుట ద్వారా దేవునికి మహిమ. నీ ద్వారా కనీసం ఒక్కళ్ళన్నా దేవుని మందిరానికి రా. ఆయన 10 లక్షల మందిని దేవునిలోకి నడిపించాడు. నువ్వు కనీసం 10 మందినన్నా నడిపి, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కనుక దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నీకు బహుమానాలు ఇస్తాడు. ఇది ఎన్నో విషయం? ఇప్పటికి ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. 6వ మాట చెప్తాను రండి. 6వదిగా మనం ఏమి చేయటం ద్వారా దేవునికి మహిమ అని అంటే 6వది మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి 16వ వచనం. 6వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచున్నాడు అంటే 6వదిగా సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. సత్క్రియల ద్వారా మహిమ. సత్క్రియలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో గుడ్ డీడ్స్ అని అంటారు, మంచి పనులు. సత్క్రియలు అంటే మంచి పనులు. మనం కొన్ని మంచి పనులు చేయాలి. దేవుని నమ్మితే ఈ రోజున మన ఊర్లో, ఈ ఊర్లో రావిమెట్లో యేసుప్రభుని నమ్ముకో అంటే అంటతోటి నమ్మరు. కొన్ని మంచి పనులు చేయాలి, ఊరికి కొన్ని మంచి పనులు చేయాలి. దేవుని పిల్లలు మంచి పనులు చేయాలి. ప్రపంచం అంతా కూడా గుర్తించింది మదర్ తెరీసా. ఆ మదర్ అన్నారు. ఎందుకన్నారు ఆమెని? ఆమె చేసిన సేవను బట్టి. కనుక సేవ చేయాలి, కొన్ని మంచి పనులు చేయాలి. సమాజానికి కొన్ని మంచి పనులు క్రైస్తవులు చేయాలి. ఈ రోజున క్రైస్తవ్యాన్ని ప్రపంచంలో చాలామంది ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? వారు చేసిన మంచి పనులు. విద్య, వైద్య తిరగలేదు, మంచి పనులు చేశారు. మిషన్ స్కూల్స్ పెట్టారు, తర్వాత ఎంతోమందికి చదువునిచ్చారు, దిక్కులేని వాళ్ళని చేరదీశారు, కుష్ఠరోగుల్ని చేరదీశారు, వెలివేయబడిన వాళ్ళని చేరదీశారు, వాళ్ళకి విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు. చేసిన వాళ్ళు మంచి పనులు చేశారు, వాళ్ళ ద్వారా దేవునికి మహిమ ఇచ్చింది. కొన్ని మంచి పనులు చేయాలండి. సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. మనం కొన్ని మంచి పనులు చేయాలి. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ మొత్తం మీద మంచి పనుల ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచునట్లు అని. కనుక సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. ఇది 6. చివరికి చెప్పి నేను ముగిస్తాను. 7వ మాట ఫైనల్. చూడండి 7వ మాట ఏంటనంటే, చూడండి చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏముందో చూడండి అక్కడ. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునో పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే
క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అని. ఏడవది ఏంటనంటే మన బ్రతుకు ద్వారా చివరికి చావు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. నీ చావు కూడా దేవునికి మహిమను తేవాలండి. ఎలాగో చెప్తాను వినండి. ఇది ఎన్నో సంవత్సరం? 2025. కొంచెం వెనక్కి వెళ్దాం. జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. అది క్రీస్తు శకం 117వ సంవత్సరం. 117వ సంవత్సరం. అది రోమీయులు పరిపాలిస్తున్న దినాలు. అప్పుడు 117లో పరిపాలించే రాజు పేరు ఏంటనంటే మార్కస్. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? మార్కస్ రాజు, రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తులు చాలా నియంతలు. నీరో అనేవాడు ఉండేవాడు. నీరో పౌలు గారిని చిరచ్ఛేదనం, పేతుర్ని తలకిందులుగా అలా చంపేశాడు. కనుక అలా చాలా మంది ఉన్నారు. నీరో, డొమిషియన్, ట్రాజన్, ఇలా చాలా మంది ఉన్నారు. భయంకరంగా పరిపాలించారు. 117లో మార్కస్ అని ఆయన పరిపాలిస్తున్న దినాలు. ఆ రోజుల్లో 117లో అప్పుడే సంఘం బాగా విస్తరిస్తుంది. ఆ దినాల్లో విస్తరిస్తున్న దినాల్లో ఒక 20 మంది యవనస్తులు యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటే రోమా సైనికులు వాళ్ళని పట్టుకొని బాగా కొట్టి జైల్లో పెట్టారు. పెడితే రోమా సైనికుడు, వాళ్ళు కొట్టిన ఒక సైనికుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఈరోజు మన వాళ్ళు 20 మంది సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళని బాగా కొట్టి జైల్లో పెట్టారు. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఆ 20 మందిలో 19 మంది మగపిల్లలు, ఒక్కదే ఆడపిల్ల ఉంది. ఆ వయసు 16 ఏళ్ళు, యవనస్తురాలు. అయితే నేనెందుకు వచ్చానంటే ఆ 19 మందితో పాటు ఏమని కూడా చంపేయమంటారా, లేకపోతే ఆడపిల్ల కదా విడిచిపెట్టమంటారా అడగటానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు మార్కస్ అన్నాడు, సరే నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ఇలా చెప్పు, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన్ని విడిచిపెట్టేస్తాను అని అంటే గనక ఆమెను వదిలేసి, కానీ యేసే దేవుడు ఆయన్ని వదలను అని అందంటే ఎలా చంపాలో నాకు వచ్చి చెప్పు, నేను చెప్తాను అన్నాడు. సరే ఈయన వెళ్ళాడు. ఈ సైనికుడు వెళ్ళి, అమ్మాయి నీ పేరేంటి అని అన్నాడు. అంటే ఆమె చెప్పింది, అయ్యా నా పేరు బ్లాండీనా అని అన్నది. ఏం పేరు ఆమె పేరు? ఇప్పుడు ఆమె పేరు చెప్పాను, ఆ రాజు పేరు చెప్పాను, సంవత్సరం చెప్పాను. ఇది అనగనగా స్టోరీ కాదు. కొన్నిసార్లు మనం పిల్లలకు కథలు చెప్తాం. అనగనగా ఒక రాజు అంటాం, ఆడున్నాడో లేడో తెలియదు. అనగనగా ఒక రోజు అంటారు, ఆ రోజు ఉందో లేదో తెలియదు. అనగనగా ఒక ఊరు అంటాం, అది ఏ ఊరో తెలియదు. అది రావమెట్లో ఇంకోటో ఏదో తెలియదు. కానీ ఇది అనగనగా స్టోరీ కాదు, ఇది జరిగిన స్టోరీ. కనుక ఆమె పేరు గ్లాండినా అంది. అప్పుడు ఆ సైనికుడు అడిగాడు, యేసు ప్రభు దేవుడు కాదు అంటే రాజుగారు నేను విడిచిపెట్టమన్నారు, ఆయన వదిలేస్తానంటే నిన్ను వదిలేయమన్నారు, యేసు దేవుడిని వదిలేస్తే నిన్ను వదిలేయమన్నాడు, మరి వదిలేస్తావా, యేసు దేవుడు కాదని చెప్తావా అని ఆ సైనికుడు బ్లాండినా అని అడిగాడు. అప్పుడు బ్లాండినా 16 ఏళ్ళు ఆమె వయసు, 16 ఏళ్ల వయసున్న బ్లాండినా ఆ సైనికుడిని చూసి, అయ్యా యేసు దేవుడిని వదిలేయమంటారా, యేసు అంటే కులం కాదయ్యా, మతం కాదయ్యా, యేసు అనే మాటకి అర్థం రక్షకుడయ్యా, మనుషులందరూ పాపులు, పాపం నుంచి రక్షించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు, ఆయన నమ్మితే పరలోకం, లేదంటే నరకం అయ్యా అని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర ఉంటే నేను కూడా మారిపోయేటట్టున్నాను అని ఆయన, సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తానని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మార్కస్ ఏమందనంటే ఆయన కూడా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆయన, సరే ఆమెది ఏ ఊరు అని అన్నాడు. వాళ్ళది ఏ ఊరు, ఆ యవనస్తురాలది ఏ ఊరు అంటే ఊరు పేరు చెప్పాడు. మనోళ్ళు వాళ్ళ ఊరు లాయన్స్, ఊరి పేరు లాయన్స్ అన్ని చెప్తున్నాను నేను. ఊరు లాయన్స్, పేరు బ్లాండీనా, వయసు 16, రాజు పేరు క్రీస్తు శకం 117. కనుక లాయన్స్ నుండి తీసుకొచ్చారు. అప్పుడు రాజు అన్నాడు, లాయన్స్కి వెళ్ళండి, చుట్టుపక్కల కూడా చాటింపు వేయించండి. మన స్టేడియం ఉంది కదా, రాజులకు అప్పుడు స్టేడియాలు ఉన్నాయి, మన స్టేడియంలో 25,000 మంది పడతారు కదా, 25,000 మంది పట్టే మన స్టేడియానికి రాజుగారు రేపొద్దున బ్లాండినా అనే ఒక ఆమెను ఎలా చంపబోతున్నాడో వచ్చి చూడండో అని చాటింపు వేయించాడు. మరుసటి దినం ఆ స్టేడియంలో 25,000 మంది ఆ స్టేడియంలోకి వచ్చారు.
బ్లాండినాను బాగా కట్టేసి ఆ స్టేడియం మధ్యలో ఆమెను 2 చేతులు ఇలా వెనక్కి పెట్టి కట్టేసి బాగా కొట్టి ఆమెను స్టేడియంలో ఉంచారు. 25,000 మంది వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఉంటే రాజుగారు వచ్చాడు, మార్కస్ రాజు వచ్చి ఆయన కూర్చొని ఎదురుగా ఉన్న బ్లాండినాని ఇలా అడిగాడు, బ్లాండినా, రాజుగా నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన్ని వదిలేస్తా, ఇంకెప్పుడు ఆయన నమ్మను అంటే నేను నిన్ను విడిచిపెడతా, లేకపోతే నేను చంపుతానని అన్నాడు. అప్పుడు ఆమంది, అయ్యా, యేసు ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు, రాజా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. యేసుని నమ్ముకుంటే పరలోకం ఉంది, యేసుని నమ్మని వాళ్ళకి నరకం ఉంది అని బ్లాండిన రాజుగారికి కూడా సువార్త చెప్పి, అప్పుడు ఆయన కోపం వచ్చి ఇలా కొట్టాడు. కొట్టడంతో అప్పటికి అక్కడ ఉన్న ఒక సైనికుడు 6 రోజుల నుంచి ఆకలితో ఉన్న 5 సింహాలు ఆమె మీదకి వదిలేశాడు. 6 రోజుల నుంచి ఆకలితో ఉన్నాయి సింహాలు, 5 సింహాలు ఆమె మీదకి వదిలేశాడు. వదిలేసేపటికి స్టేడియం అంతా ఒకటే అరుస్తున్నారు. ఈ 5 సింహాలు దగ్గరకు వచ్చి బ్లాండినాను ముక్కలు ముక్కలుగా తినేస్తాయి. అయితే 5 సింహాలు ఆమె దగ్గరకు వచ్చింది. వచ్చి ఒక సింహం కుడికాల దగ్గర కూర్చుంది, ఇంకో సింహం ఎడంకాల దగ్గర కూర్చుంది, తర్వాత ఇంకో సింహం ఆమె ముందు కూర్చుంది, ఇంకో 2 సింహాలు గ్రౌండ్ నిండా తిరుగుతుంది. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. సింహాలు బ్లాండినాను ఏం తింటలేదు, ఏం చంపట్లేదు. ఇది స్టేడియం అంతా చూస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు. రాజుకి ఇక బీపీ బాగా పెరిగిపోతుంది. సింహాలు చంపట్లేదు, మళ్ళీ చప్పట్లు కొట్టాడు ఆయన. కొట్టేపటికి అక్కడున్న సైనికుడు, చిత్తం రాజా అని అన్నాడు, ముందు ఈ 5 సింహాలు తీసుకెళ్ళి వీటిని చంపండి అని అన్నాడు. 5 సింహాలు చంపండి, అవును చంపట్లేదు, వీటిని చంపండి అన్నాడు. 5 సింహాలు చంపేశారు. రాజుగారికి బాగా కోపం వచ్చి స్టేడియంలో పెద్ద మంట పెట్టండి అని అన్నాడు. పెద్ద మంట పెట్టారు. తర్వాత ఒక ఇనప కుర్చీ తీసుకురండి అని అన్నాడు. ఇనప కుర్చీ తీసుకొచ్చారు. దాని కింద మంట పెట్టండి అన్నాడు. కుర్చీ అంతా కాలిపోయేటట్టు మంట పెట్టండి అన్నాడు. కుర్చీ అలా అంటుకుంటేనే శరీరం ఊడొచ్చేలాగా అంతా మంట పెట్టండి అన్నాడు. కుర్చీ కాలిపోతుంది. కాలిపోతున్న కుర్చీలోకి బ్లాండినాను అందులో తోసేయండి అన్నాడు. నెట్టండి అని అన్నాడు. అయితే ఒక సైనికుడు పెద్ద చువ్వ ఒకటి తీసుకొచ్చి ఇనపది బ్లాండినాని అలా కాలిపోతున్న కుర్చీలోకి అలా నెట్టేశాడు. నెట్టేస్తే వయసు 16 ఏళ్ల ఈ చిన్నపిల్ల ఆ కుర్చీలో కూర్చుండిపోయింది. కూర్చోవడంతో తన శరీరం ఎక్కడంటినా తన శరీరం కాలిపోతుంది. మంటల వేడికి తట్టుకోలేకపోతుంది. లోపల బాధేస్తుంది, కానీ తనకు అర్థమవుతుంది, నేను చనిపోతాను, కానీ నేను చావక ముందు నా ప్రభు పని చేయాలని ముఖంలో చెరగని చిరునవ్వుతో, రాజా, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఎప్పటికైనా మనం లోకాన్ని విడిచిపెట్టాలి కదా, ఈ లోకంలో మనం చనిపోయాక 2 స్థలాలైతే ఉన్నాయ్యా, యేసు ప్రభుని నమ్మితే పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది, కనుక యేసును నమ్మండి అని 25,000 మందిని చూస్తూ, యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, మనందరి కోసం ఆయన సిలువలో చనిపోయాడు, అందరూ ఆయన తెలుసుకోండి అని చెబుతూ ఉంటే, కుర్చీలో కాలిపోతున్న యేసు ప్రభు గురించి చెప్తుందని మళ్ళీ చప్పట్లు కొట్టాడు. మళ్ళీ చప్పట్లు కొడితే కొమ్ములు తిరిగిన ఒక పెద్ద ఎద్దును ఆమె మీద వదలండి అని అన్నాడు. ఒక ఎద్దును ఆమె మీదకి వదిలేశారు. అది పరిగెత్తుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్న ఆమెని 2 కొమ్ములతో ఎత్తి గాల్లో పడేస్తే ఆమె గాల్లోకి ఎగిరిపోయి పక్కనే కాలిపోతున్న మంటల్లో పడింది. చివరికి బూడిదయ్యే వరకు ఆమె యేసు ప్రభు ప్రేమను, యేసు ప్రభు సువార్తను ఆమె ప్రకటిస్తూ ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ స్టేడియంలో ఉన్న 25,000 మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. హల్లెలూయా. బ్లాండినా మరణము ద్వారా 25,000 మంది దేవుణ్ణి నమ్ముకున్నారండి. మనం బ్రతికినా మనం చనిపోయినా దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు ఒక రోజున పరలోకంలో బహుమానాలు ఇచ్చే ఒక రోజు ఉంది కదా, పరలోకంలో బహుమానాల రోజు ఉంది కదా అందరికీ. అప్పుడు ఆ రోజున అందరికీ పౌలు గారు వస్తాడు.
పౌలు గారు వచ్చి, పౌలు నువ్వేం చేశావు అంటే చెప్తాడు, ప్రభువా నేను 35వ ఏట నమ్ముకున్నాను, 65వ ఏటే చిరఛేదనం చేయబడ్డాను, కానీ బ్రతికినంత కాలం ఎన్నో సంఘాలు కట్టాను, సువార్త ప్రకటించాను, నీ కోసం కష్టపడ్డాను కదా అని చెప్తే, ఇదిగో నీతి కిరీటం అని ఒక కిరీటాన్ని ఇస్తాను. ఆయన వెనకాల బ్లాండినా ఉందనుకో, యేసు ప్రభు నేను అనుకుంటాను లేచి నిలబడి దగ్గరకు తీసుకొని 25,000 మంది మధ్యలో సింహాల మీదకి వచ్చినా నన్నే ప్రకటించావు, కాలిపోతూ ఉన్నా నన్నే ప్రకటించావు, కొమ్ములు తిరిగే ఎద్దు నిన్ను పొడిచి గాయం చేసినా నన్నే ప్రకటించావు, నీ ద్వారా 25,000 మంది నన్ను తెలుసుకునేలాగా నీ మరణం నాకు మహిమను తెచ్చింది, నీకేమిచ్చినా తక్కువేనమ్మా అని ప్రభు ఆమెకు ఒక జీవ కిరీటాన్ని ఇస్తూ ఉంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు. ప్రియమైన తమ్ముడు చెల్లి, మన మరణం ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి. కనుక అసలు దేవుడి భూమి మీద ఉంచిందే ఆయన మహిమ కొరకు. మహిమ తేలేదనుకోండి, ప్రమాదాలు ఉన్నాయి. మహిమ ఎలా తేవాలి అని అంటే 7 పనులు చేయాలి. మారు మనసు ద్వారా దేవునికి మహిమ. రెండవది పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. మూడవది కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. నాలుగవది నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. ఐదవది ఫలించుట ద్వారా దేవునికి మహిమ. ఆరవది సక్రియల ద్వారా దేవునికి మహిమ. ఏడవది బ్రతకడం ద్వారా, చావటం ద్వారానైనా దేవునికి మహిమ తేవాలి. మన చావు కూడా దేవునికి మహిమ తేవాలి. ఈ మధ్య కాలంలో కొందరు దైవజనులు చనిపోయారు. వాళ్ళ చావు ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చింది. వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ పేర్లు కూడా తెలవని వాళ్ళు చంపబడ్డాక, చనిపోయాక అసలు ఆయన ఏం చెప్పాడు, ఎవరు అని వాళ్ళ చావు ద్వారా కూడా దేవునికి మహిమ. అలాగే మన బ్రతుకు మూలంగానైనా, చావు మూలంగానైనా నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆయనకు మహిమను తెస్తూ, ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటారా? ఒకసారి ఎవరైనా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు లేచి నిలబడండి. మోకరించలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళు ఓకే, మోకరించండి. ఒకవేళ మీకు ఏదైనా శరీరంలో కొంత నొప్పులు కానీ, అనారోగ్యాలు కానీ ఏమున్నా సరే లేచి నిలబడి కళ్ళు మూసుకొని, 1 నిమిషం కళ్ళు మూసుకొని విన్న వాక్యం జ్ఞాపకం చేసుకోండి. నిన్నెందుకు దేవుడు పుట్టించాడు, నిన్నెందుకు దేవుడు ఇంకా ఈ భూమి మీద ఉంచాడు అని అంటే ఒకటే కారణం, నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. కనుక ఎలా దేవునికి మహిమ వస్తుంది? మారు మనసు ద్వారా. పొందావా? మారు మనసు పొందావా? మారు మనసు పొందకపోతే ఈ రాత్రి నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొందు. మారు మనసు ద్వారా దేవునికి మహిమ. ఒకవేళ మారు మనసు పొందితే పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. పరిశుద్ధంగా బ్రతకాలి. నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ ఆలోచనలో, నీ విధానంలో నీ జీవితం పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా దేవునికి మహిమ. అలాగే కృతజ్ఞత. ఏదండి కృతజ్ఞత? కొంతమందిలో కృతజ్ఞత కనబడట్లేదు, దేవుడు చేసి మర్చిపోయారు. కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. అలాగే నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. ఫలించుట ద్వారా దేవునికి మహిమ. ఏం ఫలించావు చెప్పు? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎవరికైనా సువార్తను ప్రకటించావా? ఆ ఒంటికాలు జార్జ్ స్కాట్ 10 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడండి. అది ఆయన ద్వారా దేవునికి మహిమ. మరి నీ ద్వారా ఒక్కలైనా దేవుని నమ్ముకున్నారా? సరిగా ప్రార్థన చెయ్యు, సరిగా వాక్యం వినో, ఒకటే నిద్ర. ఏంటండి ఇదంతా? నీ ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది? ప్రభువా నన్ను క్షమించు. నోరు తెరిసి అడుగు, ప్రభువా నన్ను క్షమించు,
నా పాపములు క్షమించండి ప్రభు. ఆయన నన్ను క్షమించండి ఆయన. ఈ ఉపవాస పండుగల్లోనైనా నిన్ను మహిమపరచు ఎలాగో చెప్పావు ప్రభు. నిన్ను మహిమపరుస్తాను ఆయన. నీ మహిమ కొరకే బ్రతుకుతాను ఆయన. బ్లాండిన 16 ఏళ్ల బ్లాండిన సింహాలు మీదకొచ్చిన అగ్నిలో కాలిపోతూ ఉన్న ఆ ఎద్దు తనను పొడిచి ఆ కొమ్ము తన శరీరంలోకి వెళ్ళిపోయి మంటల్లో కాలి బూడిదైపోతున్నాయి. తన ప్రభువుని కనపరిచి మహిమపరిచి తన ద్వారా 25,000 మంది తన మరణము ద్వారా దేవునిలోకి వచ్చారు. అది బ్రతకండి. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? నీ వల్ల దేవునికి ఏంటి లాభం? కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, దేనికోసం బ్రతుకుతున్నారో తెలియదు, దేవుడు ఎందుకు రక్షించాడో తెలియదు. ప్రార్థన చేయండి. నా ప్రార్థన కోసం చూడకండి, మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నిన్ను మహిమపరుస్తాను, నీ మహిమ కోసం జీవిస్తాను, నిన్ను మహిమపరుస్తాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. అందులో మన అవిధేయులైన ఒప్పుకున్నాం, యథార్థులు అయిపోతాం. మీ సత్యాలను చూసి అలోకంలో తండ్రి మహిమపరచాలని ఆశిస్తున్నాను తండ్రి. ఈ ఆశ జరిగిన వారి జీవితాలను చూసిన ప్రతి ఒక్కరికైనా మరి దర్శించి నీకు మహిమపరచుతాము. మా జీవితాన్ని మహిమ తేవాలి, మా క్రీడదాన్ని మహిమ తేవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు సంగతికి తీర్మానం కలిగి నేను కాపాడుతానయ్యా. మిమ్మల్ని ప్రేమించి నా కొరకైన శిలువలో మరణించాను. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకైన శిలువలో రక్తమంతా కాల్చారు. మమ్మల్ని ప్రేమించి మా కొరకైన ఆకాశము భూమికి మధ్య వేలాది మమ్మల్ని విడిపించడం కోసం నేనేమి అంతగా ప్రయాణించుకున్నాను. రాత్రి ప్రభా మిమ్మల్ని కనపరుస్తున్నాను. మీరు మా పట్ల తెలుసుకున్న ప్రేమను గ్రహించి మీ కొరకు వివేక కలిగి నీకు సాక్షాత్తుగా జీవించగలగా నీ మహిమను ప్రజలకు జీవించడానికి మాట్లాడుతూ మాట్లాడించిన దైవజనులను పరిచయం మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి. ఈ దాసుల బాలపరచండి. అనేక చోట్ల మీరు వాడుతుంది ప్రార్థన చేస్తున్నాము. దానికి దాసుల ప్రేరేపించి మాత్రం పరిస్థితులు ప్రత్యేకంగా జీవించి ఈ ప్రాంత ప్రజల్లో కూడా సత్యం కలిగించి మొదలుగా చెప్పాం. దేవుడు లక్షణాలు చెప్పాం. నేను 6 లక్షణాలు చెప్పబడుతుంది. 6 లక్షణాలు మీలో మాత్రమే నీవు మాత్రమే పరిశుద్ధుడు, నీవే సృష్టికర్తవు, నీవే జీవనాన్ని ఉంటుంది. అలాగే భాగ్యం ఈ యొక్క సమావేశానికి కావచ్చు. పిల్లలందరూ గ్రహించి వేసే నిజమైన దేవుడు నిజ దేవాన్ని సత్యం గ్రహించి మీ కొరకు బాధ్యత ఇచ్చాడు. ఈ కూడికల కొందరైన సత్యం గ్రహించి ఆత్మరక్షణ కోసం నిజ దేవాన్ని పాసే వారికి దయచేయబడుతుంది. మహిమా గ్రంథాలను మీకే ఆలోచిస్తూ మా కొరకు మా ప్రియ
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.